నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ మద్దతు తెలిపారు. భువనగిరి అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో ఎవరిని కదిలించినా ఏదో ఒక దుఃఖంలో ఉన్నారని, ఎవరూ కూడా క్షేమంగా ఉన్నామని చెప్పడం లేదని ఈటెల పేర్కొన్నారు. ఈ ధర్నాకు హాజరైన రైతు కుటుంబాలు కూడా మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తామని తెలిపారు. భూమి దక్షిణ భాగంలో లాగా తెలంగాణ భూ సేకరణ మార్చాలే, త్రిపుల అలైన్మెంట్ గజ్వేల్ రైతులకు కూడా ఇంకా నల్లగొండలకు జర నోరు ఎక్కువ ఉంటుంది, చైతన్యం ఎక్కువ ఉంటుంది, సాహసం ఎక్కువ ఉంటుంది. అందుకని మీతో ఉంటే వాళ్ళకు కూడా ఇంత బలం వస్తుందని చెప్పి వచ్చినట్టున్నది. వాళ్ళని కూడా మంచిగా కలుపుకొని పోవాల్సిన అక్కడ ఉన్నది. ఇంకా మీకు తెలుసుదో వీళ్ళకు వేరే వాళ్ళు కూడా ఉన్నారు. శ్రీశైలం రోడ్డు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ మధ్య అక్రమంగా దుర్మార్గంగా 13,000 ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరిస్తే ఇప్పుడు ఫార్మాసిటీ అక్కర్లేదన్నప్పుడు వాళ్ళ రైతుల భూములు వాళ్ళకి ఇవ్వాలి. అక్కడ అసైన్మెంట్ భూములకు 5 లక్షల రూపాయలు, పట్టా భూములకు 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆడ 3 కోట్లు 4 కోట్ల విలువైన భూముల్ని తీసుకున్నారు వాళ్ళు. కానీ దాన్ని వాపసు ఇవ్వకుండా తనట 4వ సిటీ నిర్మాణం చేస్తున్నారట. ఎవడు సొమ్ము ఎవడు దానం చేసినట్టు, ఎందుకోసమో ఇలా తెలంగాణ ప్రజలంతా కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు వాళ్ళకు ఆ 4 సిటీ వాళ్ళ కోసమట ఒక 400 ఫీట్లు 500 ఫీట్ తోటి చక్కటి రోడ్ అయితే మొత్తం ఎకరముండలో మొత్తం భూములు పోతున్నాయి సారు. ఇదే శ్రీశైలం రోడ్డుకు బ్రహ్మాండంగా ఉంది, దాన్ని కొంత ఎక్స్పాండ్ చేసుకొని సరిపోతుంది. మమ్మల్ని కూడా రింగ్ రోడ్తో జమ చేయమని చెప్పి వాళ్ళు కూడా వచ్చిండ్రు. వాళ్ళకు కూడా సంఘీభావం చెప్తున్నారు. ఇక్కడ నాకు తెలిసి ఇప్పటికే గతంలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఈ త్రిపురాలను చూసేటువంటి రాష్ట్ర మంత్రి ఏం మాట్లాడో మీరు వేసి ఉంటారనుకుంటున్నారు. నాకు తెలిసి